6 గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన దరఖాస్తుల కోసం ప్రజల్ని మొన్నటిదాకా మీరు లైన్లలో నిలబెట్టిరు రోడ్ల మీద. ఇప్పుడేమో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులని రోడ్ల మీద పడేస్తున్నారు. ఫ్లైఓవర్ల మీద, ఛాయ్ హోటళ్లలో ఎక్కడ పడితే అక్కడ ప్రజాపాలన దరఖాస్తులే కనిపిస్తున్నాయి. ఈ దరఖాస్తులు అప్లై చేసుకోవడం కోసం, ప్రతి పథకానికి అప్లై చేసుకోవడం కోసం ముసలోళ్ళ దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి ఎంతో మంది, కొన్ని లక్షల మంది, 1,25,00,000 దరఖాస్తులేమో వచ్చినట్టున్నాయి. పట్నంకి వచ్చి ఊళ్ళల్లో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, మీ సేవా సెంటర్ చుట్టూ, బ్యాంకుల చుట్టూ, ఫోటో స్టూడియోల చుట్టూ తిరిగి కష్టపడి ఆ సర్టిఫికేట్ తెచ్చి, ఈ సర్టిఫికేట్ తెచ్చి గంటలు లైన్లలో నిలబడి ప్రజలు తమ పథకాల కోసం అప్లై చేసుకుంటే ఆ దరఖాస్తులు తీసుకుపోయి రోడ్ల మీద పడేస్తారా? అంటే మీరు ఇచ్చిన ప్రజాపాలన దరఖాస్తుల మీదనే మీకు అంత నిర్లక్ష్యం ఉంటే రేపు వాటిని ఎట్లా అమలు చేస్తారు? అమలు చేసే విషయంలో మీ చిత్తశుద్ధి ఏంటిది? ఇప్పటికే ఏ పథకం ఎప్పుడు ఇస్తారో తెలియక ప్రజలు భయాందోళనలకు గురవుతుంటే వాళ్ళంతా